రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఇంచుమించుగా 130 నుంచి 150 ఎకరాలు కొట్టేశారు. ఇప్పటికీ వాళ్ళ కబ్జా పెట్టింది గీతం పేరుతో ఇంచుమించుగా 130-140 ఎకరాలు. ఇంకా ఎంత ఉందో పక్కాగా సర్వే చేస్తే కానీ తెలీదు. దీని విలువ 10,000 కోట్లు ఉంటుంది. వీళ్ళొచ్చి ఈ రాష్ట్రం మొత్తానికి, దేశం మొత్తానికి మన టీవీలో ప్రచారాలు, ప్రవచనాలు చెప్తారు కదా, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు లాగా చంద్రబాబు నాయుడు ప్రవచనాలు చెప్తున్నాడు. ఆయన ప్రవచనాలు వింటే నిజంగా ఈయన పెద్ద ఈ రాష్ట్రానికి కస్టోడియన్ ఏమో, ఎవరికి ఒక అంగుళం భూమి పోకుండా కాపాడుతున్నాడేమో అనుకుంటాం. కానీ కొట్టేసేదంతా ఆ కుటుంబమే, ఎవడో బయటోళ్ళు కాదు. ఆ కుటుంబమే ఈ విశాఖపట్నంలో దాదాపుగా ఒక్క విద్యా సంస్థ పేరిట 10,000 కోట్ల ఆస్తిని కొట్టేస్తే అడిగే నాదుడు లేదనేది వాళ్ళ ఉద్దేశం. దీని మీదే ఇవాళ కార్యాచరణని తీసుకోవడం జరిగింది. ఇదేదైతే ఇప్పుడు 54 ఎకరాల చిల్లర, 55 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కౌన్సిల్లో రేపు దీన్ని అడ్డుకోవడానికి ఇవాళ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు 30వ తేదీన ఏదైతే కౌన్సిల్ తీర్మానం ప్రవేశపెడుతున్నారో ఆ రోజు కౌన్సిల్ ముందున్న, కార్యాలయం ముందున్న గాంధీ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిరసన దీక్ష కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో పాటు ఎవరైతే ప్రజా సంఘాలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఈ భూముల్ని కారు చౌకగా కొట్టేసే కార్యక్రమానికి వ్యతిరేకించే పెద్దలందరూ కూడా వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎవరికైనా మొన్న చూసాం మన విశాఖపట్నంలో చిన్న చిన్న రోడ్డు పక్కన స్ట్రీట్ వెండర్స్ బడ్డీలు పెట్టుకున్న వాళ్ళని కూడా తొలగించేశారు ఆక్రమణలు అని చెప్పి. అలాంటిది కళ్ళ ముందు ఈ ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తున్న వాళ్ళే ఇంత పెద్ద ఎత్తున ఇంత విలువైన భూములు కొట్టేయడం చాలా బాధాకరం. దాంతోపాటు అదే భరత్ గారు, ఎంపీ గారు, ఆయన ఏం చెప్తున్నారంటే మేము తీసుకుంటే తప్పేంటి అంటున్నాడు. పైగా ఆయన ఏం చెప్తారంటే ఈ భూమి 2005 నుంచే మా చేతిలో ఉందని చెప్తున్నాడు. మేమేమంటున్నామంటే అప్పటి నుంచి ఈ భూమి వాళ్ళ చేతిలో ఉన్నందుకు అప్పటి నుంచి చర్యలు తీసుకొని అధికారులతో పాటు అప్పుడు ఆ బిల్డింగులకి పర్మిషన్లు ఇచ్చి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. అంటే ఆ భూమి గీతం చేతిలో ఉంటే గీతంది అయిపోద్దా? ఎలా అనుమతులు ఇచ్చారు? దానికి ఇవాళ కౌన్సిల్లో సమాధానం చెప్పాలి. అంటే ఒక అన్యాయంగా అధికారంలో ఎప్పుడున్నా చంద్రబాబు నాయుడు భూముల దోపిడీకి ఆయన మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడే సోదరులు చెప్పారు, అమర్ గారు, వరస అనే సంస్థకి ఒక అపార్ట్మెంట్లో కార్యాలయం, కనీసం దాని కరెంటు బిల్లు మన ఇంటి కరెంటు బిల్లు అంత రాదు. దానికి 60 ఎకరాలు, ఎకరం 99 పైసలకి విశాఖపట్నంలో ఇచ్చేశాడు. ఇంకా లులు లాంటి సంస్థలు వేరే రాష్ట్రాల్లో 100 కోట్లు పెట్టి భూములు కొంటే ఇక్కడ ఇచ్చాడు. పైగా మీరే జర్నలిస్ట్ మిత్రులు లోకేష్ గారిని అడిగితే ఆయన ఏమంటాడంటే 99 పైసలకు ఎకరం కాదు మొత్తం ఇచ్చేస్తాను, ఏం చేస్తారని అడుగుతున్నాడు ఆయన. మేము అడుగుతున్నాం, ఇది మీ సొంత సొమ్మా? మీ కుటుంబం ఆస్తా నువ్వు ఇచ్చేయడానికి? మీరు కేవలం ఈ ప్రభుత్వం కస్టోడియన్ మాత్రమే. వీళ్ళు ఏం చేస్తారంటే చేసే దగులుబాజీ పనులు, కబ్జాలన్నీ వీళ్ళే చేస్తారు. ఇవి వేరే పార్టీలకు అంటగట్టి వైఎస్ఆర్ పార్టీనో మరొకరినో బదనాం చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఈ సమావేశంలో చర్చించిన ప్రకారం కౌన్సిల్లో ఇవాళ మొట్టమొదటి వ్యతిరేకించడం దగ్గర మొదలుకొని ఎవరైతే కబ్జాదారుడిగా ఉన్నారో ఆ సంస్థ చైర్మన్గా ఉన్న విశాఖపట్నం ఎంపీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నందుకు పార్లమెంటు దాకా ఆందోళన కార్యక్రమాన్ని, దీన్ని భూముల్ని పరిరక్షించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ టేకప్ చేస్తారని కూడా చెప్తున్నాం. ఇది చిన్న విషయమేం కాదు. ఇలా వదిలేస్తే మొత్తం చంద్రబాబు నాయుడు తమ కుటుంబీకులకి, తన అనుయాయులకి, తనకు కావలసిన వాళ్ళకి అందరికీ కూడా ఈ రాష్ట్రాన్నే రాసిచ్చే పరిస్థితి. భరత్ గారు ఇంకొక వాదన తీసుకొచ్చారు, పత్రికలో చూసా. అమరావతిలో ఎస్ఆర్ఎంకి ఇవ్వలేదా, వాళ్ళకి ఇవ్వలేదా, వీళ్ళకి ఇవ్వలేదా అని. వాళ్ళకి ఇచ్చారు, నువ్వు కబ్జా పెట్టావు. నీకేమైనా ఇచ్చిందా ప్రభుత్వం? కబ్జా పెట్టి నా ఆధీనంలో ఉంది కాబట్టి నాకు రెగ్యులరైజ్ చేయండి అంటే ఇదైనా కొత్త చట్టమా? నీకు మాత్రం వర్తించే చట్టమా అది? కాబట్టి మీ ప్రవచనాలు చెప్పడం మానేసి, ఎదరవాళ్ళ మీద బుర్ర జల్లడం మానేసి మీరు హుందాగా భూముల్ని ప్రభుత్వానికి అప్పగించండి. లేదనుకుంటే మీరు
ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి, న్యాయ పోరాటం కూడా చేయడానికి అవసరమైతే సిద్ధమవుతాం. ఇప్పటికే చాలామంది పెద్దలందరూ కూడా దీని మీద మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది చిన్న విషయం ఏం కాదు. రాష్ట్రం మొత్తం మీద భూములు కొట్టేసే పని మీదే ఉంది ఈ ప్రభుత్వంలో కీలకంగా కొంతమంది పెద్దల వ్యవహార శైలి. కాబట్టి దయచేసి విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఆస్తుల పరిరక్షణ కోసం ఇప్పుడు ఏదైతే ఇక్కడ స్టార్ట్ అవుతుందో ఇది ఒక ఉద్యమ రూపంలోకి వస్తే తప్ప వీళ్ళ ధనదాహం భూదాహం ఆగదనేది వైఎస్ఆర్ పార్టీ చాలా గట్టిగా నమ్ముతోంది. అందరూ కూడా కలిసి రావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి విషయాన్ని తెలియచేయాలని విశాఖపట్నంలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా కుటుంబ సభ్యులు ఆయన అన్నయ్యలు ఏ రకంగా విశాఖపట్నంలోని భూములు దోచుకుంటున్నారో, ఏ రకమైన అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పాలని ఉద్దేశంతోనే సమావేశం. ముఖ్యంగా బరి తెగించి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కదా, ఏం చేసినా చెల్లుతుందని చెప్పిన ఉద్దేశంతో సుమారు 54 ఎకరాలని 54 ఎకరాల 79 సెంట్లని రేపు 30వ తారీఖు నాడు జరిగే జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దాన్ని రెగ్యులైజ్ చేయడానికి గీతం యూనివర్సిటీకి ఇవ్వడానికి పెట్టారంటే ఇక చంద్రబాబు నాయుడు గారి తాలూకా అవినీతి కార్యక్రమం, ఏ విధంగా భూదోపిడీ, ఏ విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాను. చెప్పే వచ్చి శ్రీరంగ నీతులు, తినే వచ్చి చేస్తున్న వచ్చి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు దాన్ని కూడా. ఈ ధర్మాన్ని అడుగుతున్నాం, ఇదేనా మీ పరిపాలన తాలూకు నీతిని అడుగుతున్నాం. ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని మీరు పెడతారు? ఎక్కడుంది మీకు హక్కు? ఇది సుమారు 5,000 కోట్ల రూపాయలు. అంతకుముందు ఇంకొక 5,000 కోట్ల రూపాయలని ఈ రోజున మార్కెట్ మీద తెలుసుకుంటే అప్పటికే ప్రభుత్వం మీకు కేటాయింపులు చేసింది. మీకున్న అధికార బలంతో ఆ రోజు వివిధ రకాలుగా చేసుకున్నారు. అయినప్పుడు మళ్ళీ 54 ఎకరాల 79 సెంట్లని మళ్ళీ మీరు వచ్చి దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పేదవాడికి వచ్చి ఒక సెంటు భూమి ఇస్తే, ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే, లేదు ఇంటి పక్కన వచ్చే చిన్న ఆక్రమణ ఉంటే చట్టపరమైన తీసుకుని జీవీఎంసీ నుంచి తీసుకెళ్ళి చేస్తాం కదా. అమ్మమ్మ మీరు ఇది చేయడానికి మీరేం చేస్తాం కదా. మరి ఏ రకంగా ఈ 54 ఎకరాలని ఏ రకంగా చేస్తాం అది. అందుకే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారితో సంప్రదించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నాం. దీని మీద ప్రజా ఉద్యమం చేయాలని, పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని, రేపు కౌన్సిల్లో జరుగుతున్న ముందు ఈ తీర్మానం నుంచే దీన్ని ప్రారంభించాలని ఇవాళ మా సభ్యులందరం కూడా, కౌన్సిల్లో సభ్యుల కార్పొరేటర్లమి, ఎమ్మెల్సీలమి, మెంబర్లు అందరం కూడా కూర్చొని పెద్దలు అందరితో సలహా సంప్రదించి కూర్చొని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. కార్యాచరణ ఇప్పటికే 1 చెప్పారు. ముందుగా అసలు ఏదైతే ఈ తీర్మానం ఉందో ఈ తీర్మానం పెట్టడానికి వీల్లేదు అనే దాంట్లో ప్రారంభిస్తున్నాం. రేపు ఉదయం 10:30 గంటలకి 11 గంటలకి కమిషనర్ గారిని మా సభ్యులందరూ కూడా మా కార్పొరేట్లు అందరూ కలుస్తారు. ముందు ఈ తీర్మానాన్ని ఏదైతే పెట్టారో ఈ తీర్మానాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి.